బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా, అడ్వకేట్ స్వప్నని హత్య చేసిన తర్వాత వాళ్ళ అన్ననే హత్య చేసిండ్రు కాబట్టి ఆయనని తీసుకెళ్లి అరెస్ట్ చేసిండ్రు, విచారణ జరుగుతోంది. ఒకటి కరెక్ట్ 10 రోజుల తర్వాత అత్తాపూర్లో మళ్ళా మహమ్మద్ ఖదీర్ ఆ లాయర్ని హత్య చేసారు. సొంత బామ్మర్దులే హత్య చేయు గనక, కానీ ఇట్లా ఇద్దరు అడ్వకేట్లు వితిన్ 10 days ఆఫ్ స్పాన్లో హత్య కావించబడ్డం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అడ్వకేట్లు అందరూ ఎవరు కూడా వాళ్ళు కేసెస్ని కూడా వాదించకుండా పూర్తిగా ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు. స్తంభింపజేసినారు కోర్టులన్నిటినీ కూడా. మా మీద ఇట్లా హత్యాయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది వాళ్ళ వాదన. మాకు ప్రొటెక్షన్ కావాలి అని ప్రధాన డిమాండ్. మాట్లాడడం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ సుబ్బు గారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏం సార్, భయం వేస్తుందా? ఎందుకంటే జస్ట్ 10 రోజులలోనే ఇద్దరిని చంపేసిండ్రు. సరే, పర్సనల్ రీజన్సే కావచ్చు, కానీ మరి హత్య చేయడం ఏంటి సార్? అదే కదండి. ఇప్పుడు మొట్టమొదటి నుంచి మీరు చూసుకున్నట్లయితే వామన్ రావు దంపతుల హత్యాకాండ నుంచి కూడా ఇప్పుడుకి మహమ్మద్ ఖదీర్ హత్యాకాండ వరకు కూడా ఏంటంటే ఇక్కడ ఏదైతే న్యాయవాదులు న్యాయాన్ని కాపాడుతున్నారో, ఎవరైతే న్యాయవాదులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారో, ఎవరైతే విక్టిమ్స్ తరపున న్యాయాన్ని అందించి చివరికి వాళ్ళ ప్రాణాల్ని కోల్పోతున్నారో, వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. ఏంటంటే ఎంతోమందికి ఇప్పుడు చూసినట్లయితే మీరు చూస్తే లండన్ లాంటి పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు లాయర్స్ మీదే నడుస్తాయి. ఆ దేశాన్ని పరిపాలించాలన్నా స్తంభింపజేయాలన్నా అడ్వకేట్స్తోనే ఉంటుంది. నాట్ ఓన్లీ యూకే, మిగతా అన్ని కంట్రీస్లో, అమెరికా కూడా అక్కడ ప్రధాన పాత్ర అడ్వకేట్లే పోషిస్తుంటారు. అక్కడి వరకు ఎందుకు, మన తెలంగాణలో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొట్టమొదటిగా తెలంగాణలోనున్నటువంటి అడ్వకేట్లందరూ కూడా నడుం బిగించి మొట్టమొదటిసారిగా ఒక ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మీరు చూస్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర నుంచి కానివ్వండి, రెవెన్యూలోని అవకతవకల దగ్గర నుంచి కానివ్వండి, యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే మనం ఏ అంశం చూసుకున్నా సరే ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో, ఎవరైతే నీడెడ్ అంటే జస్టిస్ నీడెడ్ పీపుల్ ఉన్నారో, వాళ్ళందరి తరపున వాదించి అక్కడ వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు సందిగ్ధంలో పడిపోయారు. ఏంటి అంటే ఎంతోమందికి న్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా అందించిన మాకు మా ప్రాణాలకి ఎటువంటి రక్షణ లేదు. మా ప్రాణాలు తీస్తున్నటువంటి వాళ్ళకి జనరలైజ్డ్గా అంటే జనరల్ పబ్లిక్ మీద, సివిలియన్స్ మీద ఏ విధమైనటువంటి కేసులు పెడతారో అలాంటి కేసులతోనే దీన్ని లాగించేస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా ఒక పోలీస్ కానిస్టేబుల్ని మహమ్మద్ రియాజ్ అనే ఒక అతను చంపేస్తే తను వితిన్ 1 డేలోనే ఎన్కౌంటర్ చేసి అతను పారిపోతుంటే ఎన్కౌంటర్ చేసామన్నటువంటి పోలీస్ వ్యవస్థ మరి ఇంతమంది అడ్వకేట్లు చనిపోతుంటే ఇన్స్టెంట్ జస్టిస్ తీసుకోవడానికి మాకు ఎటువంటి ఆయుధం లేకుండా పోయింది. ఇక్కడ పోలీసులు తమ రివెంజ్ని తీసుకోవడానికి చాలా మార్గాల నుంచి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి ఉన్న ఏదైతే ఈ యూనిఫామ్ యాక్ట్ ఉందో వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. సో వాళ్ళ మీద దాడి చేయడానికి చాలా వరకు భయపడుతుంటారు. కానీ మా మీద దాడి చేయడానికి భయపడినప్పటికీ కూడా వాళ్ళు ఈజీగా మమ్మల్ని చంపేస్తున్నారు, అడ్వకేట్ సమాజాన్ని. అయితే మొదటి నుంచి ఆది నుంచి కూడా మేము మొత్తుకునేది ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ ఉంది, కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేదు. ఓకే, ప్రొటెక్షన్కి ప్రొటెక్షన్ యాక్ట్కి ఏంటి సార్ డిఫరెన్స్? ఏంటంటే ఇప్పుడు ప్రొటెక్షన్, ఇప్పుడు మాకు ఎవరికైనా సరే ఏదైనా అడ్వకేట్లకి ఏదైనా సమస్య వచ్చి మేము పోలీస్ స్టేషన్కి, మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు చనిపోయిన ఆవిడ విషయంలో కూడా, ఇప్పుడు లేడీ అడ్వకేట్ చనిపోయారు కదా, ఆవిడ స్వప్న విషయంలో కూడా ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి కేసు పెట్టింది. నాకు ప్రాణహాని ఉంది మా అన్నతో, సో కాబట్టి దయచేసి నాకు ప్రొటెక్షన్ కల్పించండి అంటే వాళ్ళు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. సో ఫస్ట్ అక్కడ స్వప్న గారి విషయంలో పోలీసుల మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ స్వప్న గారు ఉన్నారో, ఈ స్వప్న గారు చనిపోవడానికి ఒక విధంగా పోలీసులు కూడా కారణం. ఎందుకంటే ఈవిడికి నాకు ప్రాణభయం ఉంది, మా అన్నయ్య నన్ను చంపేస్తాడని చెప్పేసి ఉంది, సో దీని మీద నాకు ప్రొటెక్షన్ కల్పించండి అన్నా, లేదంటే దీని మీద నాకు రక్షణ కల్పించండి అన్నా సరే వాళ్ళు పట్టించుకోవాలి. తీరా చంపేసి జనరల్ ఏం చేస్తారు సార్, నాకు ఇట్లా ప్రాణహాని ఉంది అన్నప్పుడు దాని మీద తగిన విచారణ చేయాలి.
తగిన విచారణ చేసిన తర్వాత ఒక కానిస్టేబుల్ను, ఒక లేడీ కానిస్టేబుల్ను, ఒక జెంట్ కానిస్టేబుల్ను ఆవిడకు ఒక 6 అంటే ఒక 10-15 రోజులు, ఒక నెల రోజులు ఆవిడకి అంటే తోడుగా ఉన్నట్టయితే ఆవిడ ఆ రోజు చనిపోకుండా ఉండేది కదా. అట్లా ఇస్తారా? ఇస్తారు, ఇవ్వాలి. అడ్వకేట్స్కి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అడ్వకేట్ పేరు మోసినటువంటి అడ్వకేట్లు ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు చాలామంది జూనియర్స్ని, బౌన్సర్స్ని ఇలా కార్లలో తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇలా మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇలా ఒక 2 బౌన్సర్స్ తెచ్చుకున్నాను, అలా అలా మరి అందరూ అలా ఉండరు. సో అందరు చాలా నార్మల్గా ఉంటారు. సో ఎస్పెషలీ లేడీస్ విషయంలో ఆవిడ మెన్షన్ చేసింది, మా అన్నయ్యతో నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రొటెక్షన్ కల్పించండి. సో అని చెప్పినప్పుడు వీళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని ఆవిడకు ఒక లేడీ కానిస్టేబుల్ని అలర్ట్ చేయడం, లేదంటే వాళ్ళ అన్నయ్యని పిలిచి రోజు వచ్చి సంతకం పెట్టమంటాం, లేదంటే తను కూర్చొని ఉంటుంది కదా. అంటే దృష్టి పెట్టారు అనేది అసలు లేదనమాట. లేదు, దృష్టి పెట్టలేదు. ఇక్కడ స్వప్న గారి విషయంలో 100కి 200% పోలీసుల వైఫల్యం. ఆవిడ చనిపోవడానికి ముఖ్యంగా పోలీసులే కారణం. వాళ్ళ అన్నయ్య చంపడానికి మనుషుల్ని సిద్ధం చేయడానికంటే ముందే ఈవిడ కంప్లైంట్లో రేజ్ చేసినప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్, ఒక జెంట్ కానిస్టేబుల్ ఆవిడకి తోడుగా ఉన్నట్లయితే వాళ్ళు మిగతా సివిలియన్స్ రావడానికి భయపడేవాళ్ళు. సో స్వప్న గారి విషయంలో ఆవిడ చనిపోవడానికి పరోక్షంగా ఖచ్చితంగా పోలీసులే కారణం. ప్రత్యక్షంగా వాళ్ళ అన్నయ్య అయితే పరోక్షంగా పోలీసులే కారణం. అలాగా ఈరోజు ఎవరైతే ఈ మహమ్మద్ ఇతను ఉన్నారో, ఖదీర్ ఉన్నారో, ఈయన చనిపోవడానికి కారణం ఫ్యామిలీ ఇష్యూస్ అయినప్పటికీ కూడా ఇక్కడ స్వప్న గారు చనిపోయిన తర్వాత ఎటువంటి క్విక్ లీగల్ యాక్షన్ లేకపోవడం వల్ల ఈయన చనిపోవడానికి ఇది ఒక దోహదం అయింది. సో ఏం చేయలేరులే ఏం చేస్తారు, జనరల్గా అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తాం. ఇది జనరల్ వాళ్ళకి జరిగేది. కానీ అడ్వకేట్లకు ప్రత్యేకించి అలాంటి అంటే బెయిల్ ఇవ్వకపోవడం, లేదంటే వాళ్ళని క్రూయల్గా అంటే వాళ్ళకి శిక్షలు పడేటట్టుగా చేయడం, తర్వాత ఇప్పుడు పోలీస్ యాక్ట్ అయితే సివిల్ కోడ్ ఏదైతే యూనిఫామ్ కోడ్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అయితే ఉంటాయో అలాంటి కొన్ని చట్టాలు మమ్మల్ని కాపాడే పరిధులు మాకు లేవు. సో ఇప్పుడు 353 ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అంటే ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి అతనితో చేయాలంటే వాడు ర్యాష్గా మాట్లాడిండు అనుకోండి, అతనితో మనం ర్యాష్గా మాట్లాడేసరికి 353 వేసేస్తారు. అంటే ప్రభుత్వ విధులకు ఆటంకం, ఆఫీసర్కి విధులకు ఆటంకం కలిగి. అలాగే ఒక అడ్వకేట్ని అగౌరవంగా మాట్లాడినప్పుడు, ఒక అడ్వకేట్ మీద దాడి జరిగినప్పుడు, లేదంటే ఒక అడ్వకేట్ మీద ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎందుకని కొన్ని ప్రత్యేక చట్టాలు మా కోసం ఏర్పాటు చేయరు? చట్టాలని కాపాడే పరిస్థితుల్లోనూ, అదేవిధంగా న్యాయాన్ని కాపాడే పరిస్థితుల్లోనూ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే వేకర్ సెక్షన్ ఉన్నారో, ఎవరైతే నీడెడ్ పీపుల్, న్యాయ సహాయం ఉన్న పీపుల్ ఉన్నారో వాళ్ళ తరపున కోర్టులో వాదించి వాళ్ళకి మేము న్యాయం చేస్తుంటే మా బ్రతుకులకి ఎటువంటి న్యాయం లేదు, చట్టపరమైనటువంటి రక్షణ లేదు. అవును సార్, మీ దాంట్లో కూడా ఐకమత్యం లేదా ఏంటి? ఎందుకంటే స్వప్న గారి ఇష్యూలో రోడ్ల మీదకి వచ్చి మీరు ధర్నాలు చేసి ఎక్కడ స్తంభించిన పరిస్థితి లేదు. ఇప్పుడేదో మళ్ళా ఖదీర్ని కూడా చంపిర్రు కాబట్టి బాబోయ్ ఇదేదో అంటే భయం వేసి మీరు కొద్దిగా ఏదో ప్రొటెస్ట్ ఎక్కువ పెంచినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఇందులో కూడా రాజకీయాలు అలా ఏమి ఉండవండి. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర రాజకీయాలు ఉంటాయండి. ఏంటంటే ఎవరైనా చనిపోతే, ఇప్పుడు స్వప్న గారు చనిపోయినప్పుడు కూడా మీరు అన్నట్టుగా చాలా బాగా ప్రొటెస్ట్ చేసాం మేము. అన్ని కోర్టుని అంటే స్తంభింపజేసాం, అన్నిటిని బాయ్కట్ చేసాం. ఆ రోజు కోర్టు విధులకు ఎవరు అటెండ్ కాలేదు. అదేవిధంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఒక్కరోజు కాదండి, దాదాపుగా 10 రోజుల పైన జరిగింది. ఈ ఖదీర్ గారు జరగటానికంటే ముందు కూడా స్వప్న గారి ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంది. వీటి మీద రిప్రజెంటేషన్స్ మేము స్టేట్కి, సెంట్రల్కి, హైకోర్టు నుంచి మాకేంటంటే ఎలక్షన్స్ జరిగింది. అదే స్వప్న గారు చనిపోయే టైంలోనే కౌన్సిల్ ఎలక్షన్స్ ఉండే. సో దానివల్ల కొంత కుంటుబడింది అనేది వాస్తవం. కానీ ఆమెని పూర్తి స్థాయిలో మర్చిపోవడం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు ఖదీర్ గారి విషయంలో ఇంత బాగా ప్రొటెస్ట్ చేయడానికి కానివ్వండి, ఇంకా అందరు అడ్వకేట్లను ఐక్యం చేయడానికి గల కారణం ఏంటంటే స్వప్న గారి విషయంలో స్ట్రిక్ట్ యాక్షన్, క్విక్ యాక్షన్ జరగలేదు. సో కాబట్టి ఖదీర్ గారు చనిపోవడానికి ఇది కూడా ఒక రకంగా దోహదం అయింది. ఎందుకు అని అంటే స్వప్న గారి విషయంలో కౌన్సిల్ ఎలక్షన్స్, తర్వాత రకరకాలటువంటి అంటే వేరే వేరే పనులు ఉండటం వల్ల చాలా వరకు ప్రొటెస్ట్ చేసాం. అదేవిధంగా చాలా వరకు రిప్రజెంటేషన్స్ చేసాం. జడ్జెస్కి కానివ్వండి, తర్వాత లా మినిస్టర్స్కి కానివ్వండి, తెలంగాణ గవర్నమెంట్కి కానీ అంటే రిప్రజెంటేషన్స్ ఇచ్చారు మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అంతా కూడా. తర్వాత ఆ కౌన్సిల్ ఎలక్షన్ ఉండటం వల్ల కొంచెం వరకు కుంటుపడింది. కానీ ఖదీర్ గారి విషయానికి వచ్చేసరికి కౌన్సిల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే
మేము అక్కడ అంటే మేమంటే కొంచెం అక్కడ ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా జరిగిందా? క్విక్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల. సో, అందుకని ఇది ఇక్కడ దోహదం చేసిందా అంటే, అది కూడా ఎక్కడో ఒక చిన్న రీజన్ అయ్యుండొచ్చు. ఎందుకంటే కదిర్ గారిని సొంత బావమరుదులే పెళ్లి విషయంలో వాళ్ళ అక్క అంటే వాళ్ళ వైవాహిక జీవితంలో వచ్చినటువంటి అసమానతల విషయంలో కదిర్ గారు ఒక బావమరుదులు చంపడానికి అంత బరితెగించారు అననంటే, ఇక్కడ అడ్వకేట్‌లకి ఎటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం వల్ల కూడా ఒక కారణం. అవును సార్. మెయిన్ కారణం. కేసులకు సంబంధించి మీరే మిగతా వాళ్ళ కేసులు వాదిస్తారు. అవును. అట్లాంటిది మీ గురించే మీరు వాదించుకోవడం ఏంటి అసలు? మాకు మీకెందుకు ఈ పరిస్థితి అసలు? అదే నాకు అర్థం కదండీ. కాదు. ఇప్పుడు బాధాకరమైనది ఏంటంటే, చెప్పుల మూడుకంటే చెప్పులు అమ్మేవాడికి ఎవరికీ చెప్పులు ఉండవట. బట్టల షాపులో బట్టలు అమ్మేవాడికి ఎప్పుడు కూడా ఓనర్‌కి బట్టలు ఉండవట. అలాగే ఎంతోమంది సమాజంలో న్యాయాన్ని అందించి, ఎంతోమందికి న్యాయాన్ని అంటే అందించటంలో సహాయపడి, వాళ్ళకి రిలీఫ్ ఇచ్చిన మాకు ఎటువంటి న్యాయం లేదు ఈ సమాజంలో. మరి గవర్నమెంట్స్ అన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ మాఫియాలు చేసి పేషెంట్స్‌ని అన్యాయంగా, క్రూరంగా డబ్బులు వసూలు చేసి దండుకున్నటువంటి డాక్టర్స్‌కి ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. అడ్వకేట్స్‌కి లేదు. చూడండి ఎంత దౌర్భాగ్యం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంతో మెడికల్ మాఫియా చేసి చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తా. మొన్న రీసెంట్‌గా 4, 5 రోజుల క్రితం నాగూరు చౌరస్తా దగ్గర మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని చెప్పి, శ్రీకాంత్ మంగళంపల్లి అని చెప్పేసి సిద్దిపేట అబ్బాయి. తను ప్రొఫెసర్‌గా చేస్తారు. తనకి చిన్నగా బైక్ స్కిడ్ అయ్యి ఇక్కడ గాయమైంది. ఇక్కడ గాయమైతే దీనికి సర్జరీకి మేము కామినేనిలోకి వెళ్తే ఓన్లీ సర్జరీ చేసి తన అబ్జర్వేషన్లో పెట్టడానికి ఒక్క రోజుకి 80,000 అడిగారు. ఎల్బీ నగర్ కామినేని. అలా చేసి మేము అక్కడ నుంచి బయటకు వచ్చేసి నిమ్స్‌లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ మెడికల్ దాంట్లో చేయించాం. చేస్తే అక్కడ చాలా తక్కువైంది. అక్కడ నుంచి తను ఇంటికి వెళ్ళింది. అంటే ఒక్క రోజులో ఎటువంటి అంటే మెడిసిన్స్ కానివ్వండి వీటన్నిటికీ మళ్ళీ సెపరేట్‌గా పెట్టుకున్న మాకు 80,000 వేశారు. అంటే ఇంత మెడికల్ మాఫియా జరుగుతున్న డాక్టర్స్‌కి ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఎంతోమంది మనుషులు ప్రాణాలు తీసిన అంటే మీరు చూస్తున్నట్టయితే ఎన్నో ఇంటర్వ్యూలలో డాక్టర్స్‌ని వాళ్ళు వెళ్ళి హాస్పిటల్స్‌లో చాలామంది మీలాంటి జర్నలిస్టులు వెళ్ళి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఇది చనిపోయినప్పుడు డబ్బులు కట్టేదాకా శవాన్ని ఇవ్వకపోవటం, మెడిసిన్ అంటే చనిపోయిన వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందని డబ్బులు కట్టించుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళకి ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. కానీ ఎంతోమందికి న్యాయం చేసి అక్కడి వరకు ఎందుకు ఈరోజు పోలీస్ అభ్యర్థులు, ఎస్ఐ అభ్యర్థులు కానివ్వండి, కానిస్టేబుల్ అభ్యర్థులు కానివ్వండి, వీళ్ళు పోలీస్ జాబ్ చేస్తున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరికీ కూడా జీవో నెంబర్ 46 దగ్గర నుంచి ప్రతి విషయంలో మేమే దగ్గరుండి హైకోర్టు నుంచి కేసులు వేసి గవర్నమెంట్ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ మెడలు వంచి మరి వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్స్ తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది పోలీసులు, కానిస్టేబుల్స్ ఉద్యోగం చేసుకోవడానికి దోహదపడ్డాం. మాకు ఎంతోమంది విక్టిమ్స్‌కి న్యాయాన్ని అందించిన మాకు ఈరోజు తెలంగాణలో న్యాయం లేకుండా పోయింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సారించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావటం, మంత్రిమండలిలో పెట్టడం చాలా సింపుల్. ఆయనకి ఏంటంటే ఒక కాఫీ తాగిన నార్త్‌లో ఒక 3, 4 స్టేట్స్‌లలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రన్ అవుతుంది. ఎందుకు మొత్తం అంతా ఇండియా మొత్తంగా ఉండాలి కదా? ఎందుకు లేదు? అదే ఇప్పుడు నేను వాట్ ఈస్ ద రీజన్ అని నా క్వశ్చన్ నేను సెంట్రల్ లా మినిస్టర్స్‌కి నేను అడిగే క్వశ్చన్ ఇదే. సెంట్రల్ గవర్నమెంట్‌కి చేసే సంధించే ప్రశ్న ఇది. ఎందుకు అడ్వకేట్లు ప్రాణాలంటే మీకు అంత చిన్న చూపు, అడ్వకేట్లు ప్రొటెక్షన్ అంటే మీకు అంత అంటే పనికిరాని విధానం అయిపోయింది. ఎందుకు అడ్వకేట్లు విషయంలో మీరు అంటే ఒక చొరవ తీసుకోవట్లేదు? అరే ఈరోజు ట్రాన్స్జెండర్లకి సంబంధించినటువంటి ఎలక్షన్స్‌లో ఎంట్రీస్ ఇస్తున్న మీరు ఎంతోమంది జీవితాలను కాపాడుతున్నటువంటి, జస్టిస్ అందిస్తున్నటువంటి మాలాంటి అడ్వకేట్లకి ఎందుకని ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు? ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావటం లేదు. గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని మార్పులు ప్రక్షాళన చేయొచ్చు. ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావటం ఆయనకి కాఫీ తాగినంత ఈజీ. ఎవరైనా వెళ్ళిండ్రా? రిప్రజెంటేషన్ ఇచ్చారా? తనకి రిప్రజెంటేషన్ ఇచ్చారా? లా మినిస్టర్ గారికి, అదే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలంగాణ బార్ అసోసియేషన్ నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళిందని బోగొట్టా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, దాని గురించి నాకు తెలియదు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు దీని మీద సమగ్ర విచారణ చేసి ఆయన ఉన్నప్పుడే ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెలంగాణలో తీసుకొస్తే మా అడ్వకేట్ సమాజం బ్రతికున్నంత వరకు కూడా ఆయనకి మా కృతజ్ఞత అనేది చాటుకుంటాం. ఏంటంటే ఈరోజు చనిపోయిన
కనీసం ఒక జనరల్ వ్యక్తి చనిపోతే చేసే చట్టాలే ఉన్నాయి. అదే ఒక కానిస్టేబుల్‌ని ఒక మహమ్మద్ రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ చంపేసిండని వాడిని ఎన్‌కౌంటర్ చేసేశారు. అంటే మా జోలికొస్తే ఊరుకోమని ఇండికేట్ అంటే పోలీస్ హత్య అది. ప్రభుత్వ హత్య. పోలీస్ హత్య ఆళ్ళంత ధైర్యంగా చేయగలిగారు. పోలీసుల జోలికి వెళ్ళలేకోకుండా. అదే మరి అడ్వకేట్‌లని చంపేస్తుంటే అంటే మేము వాళ్ళని చంపమని మా ఉద్దేశ్యం కాదు. ఎవరైతే మమ్మల్ని చంపారో వాళ్ళని స్పాట్‌లో చంపేయమనేది మా ఉద్దేశ్యం కాదు. అడ్వకేట్‌లని చంపినప్పుడు సమాజానికి వీళ్ళకి పడ్డ శిక్ష గురించి అవగాహన పెట్టి, ఆళ్ళ జోలికెళ్తే ఇంత దీనమైన స్థితికి వస్తారు అనే ఒక చట్టం ఎందుకు తీసుకురాలేకపోతున్నారు. సో, దయచేసి నేను తెలంగాణ గవర్నమెంట్‌ని నేను ఒకటే ప్రాధేయపడి అడుగుతున్నా. మాకొక ప్రొటెక్షన్ యాక్ట్‌ని తెలంగాణ అంటే మన స్టేట్ తరపు నుంచైనా మీరు చేసి పెట్టండి. అది మీకు కాఫీ తాగినంత ఈజీ. సో, దయచేసి తెలంగాణని కాపాడుతున్నటువంటి అడ్వకేట్‌లు ఎంతోమందికి న్యాయాన్ని అందిస్తున్నటువంటి మాలాంటి అడ్వకేట్‌లకి ప్రాణహాని ఉన్నటువంటి అడ్వకేట్‌లకి ఖచ్చితంగా ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించండి. మాకు గూడా సమాజంలో గౌరవప్రదమైన హోదాని కలిగించండి. దట్స్ Yes. ఇట్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ.